ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మొత్తం ప్రపంచం ఎంత తీవ్ర అస్థిరతలోకి వెళ్ళిపోయిందో మనం చూసాం. సరే కాల్పుల విరమణ అని చెప్పి శాంతి చర్చలని మొదలెట్టారు. దానికోసం వాళ్ళు బేసిక్‌గా పెట్టుకున్న లైన్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయదు, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయదు, అమెరికా ఇరాన్ మీద దాడి చేయదు. అదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా దాడి చేయకూడదు. ఇది బేసిక్ లైన్. కానీ శాంతి చర్చలు ఒకవైపు జరుగుతూ ఉంటేనే యుద్ధాలు, బాంబులు లేకపోతే నిద్రపోని ఇజ్రాయెల్ పక్కన మళ్ళీ లెబనాన్ మీద దాడులు చేసుకుంటూ వచ్చింది. పదే పదే ఇరాన్ హెచ్చరిక జారీ చేసుకుంటూ వచ్చింది. మీరు శాంతి చర్చ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు, లెబనాన్ మీద దాడి చేయకూడదు అన్నది ఈ కాల్పుల విరమణలో ప్రాథమిక ఒప్పందంలో భాగం. దాన్ని మీరు హద్దు దాటుతూ ఉన్నారు, దాన్ని హద్దు దాటితే మేము కూడా అటాక్ చేస్తాము అని. మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్కి చెప్పారు. మనం అమెరికా మీడియాలోనే వార్తలు చూసాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ అరిచారు అని, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి కూడా అరిచాడు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఎందుకు మళ్ళీ దాడులు చేస్తున్నారు అని. అయినా ఇజ్రాయెల్ లెక్క చేయలేదు, లెబనాన్ మీద దాడులు కొనసాగించుకుంటూ వెళ్ళింది. సో తాజాగా ఇరాన్ ఏకంగా బాలిస్టిక్ మిజైల్స్నే ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. వాళ్ళకి జనం మళ్ళీ బంకర్లలో పరుగులు తీసేకి, బంకర్లలో దాక్కునే పరుగులు తీస్తూ ఉన్నారు. మొత్తం తీవ్రంగా విరుచుకుపడింది ఇరాన్ ఇజ్రాయెల్ మీద. అప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ ఫోన్ చేసి ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి అరిచాడు అని మళ్ళీ అమెరికా మీడియా లేటెస్ట్గా కథనాలు రాస్తూ ఉంది. లెబనాన్ మీద దాడి చేయొద్దంటే ఊరుకో, ఇప్పుడు మళ్ళీ యుద్ధాన్ని మొదలెత్తావా, అది ఇదని అరిచాడు అని. సరే మరి ఇరాన్ అయితే అటాక్ చేసింది, నువ్వు ప్రతిదాడి చేయకు, సంయమనం పాటించు అని చెప్పి ఇజ్రాయెల్కి చెప్పారు అని చెప్పి అలా కథనాలు వచ్చాయో లేదో, ఇమ్మీడియట్గా మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద కూడా పాశవికంగా విరుచుకుపడింది. వాళ్ళు తీవ్రమైన అటాక్ మిజైల్స్ ప్రయోగించారు. సో అటు ఇజ్రాయెల్ ఫస్ట్ లెబనాన్ మీద, ఇరాన్ ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద. ఇది మళ్ళీ అంటే తీవ్ర స్థాయిలో అక్కడ భీకర శబ్దాలు, ఇటు ఇజ్రాయెల్లోను అటు ఇరాన్లోను మధ్యలో లెబనాన్లోను. ఇది మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుంది అనే భయం అయితే నెలకొని ఉంది. ఇప్పటికే ప్రపంచాన్ని ఎంత పెంట చేశారో చేసి పెట్టేశారు. ఇప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారో జనాల్ని, అసలు ఇందిరాబాబు ఇలా బాధ.